ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. జనగణన కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు అని ఎందుకంటున్నారు? 2029 ఎన్నికలు ఎందుకు భిన్నంగా ఉండవచ్చునని తెలియపరుస్తూ ఉన్నారు. జనగణన అంటే ఏమిటి? జనగణన ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎందుకు నిర్వహించాలి? ప్రభుత్వ ప్రణాళికలకు దాని ప్రాముఖ్యత ఏమిటి? భారతదేశంలో జనగణన చరిత్ర ఏమిటి? వీటన్నింటికి జవాబు ఈ చాప్టర్లో మనం తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ చల్లూరి మధు, అడ్వకేట్. 2029 లోకసభ ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలలో ఒకటిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. కానీ ఈ ఎన్నికల పునాది ఇప్పటి నుంచే పడతా ఉందా, లేదా ఒక పరిపాలనా ప్రక్రియ ద్వారా ఇప్పటికే ప్రారంభమైందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక దేశంలో ఎంతమంది ప్రజలున్నారు? ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? ఎంత వేగంగా జనాభా పెరుగుతూ ఉంది? ఏ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కువగా అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు కోసం కూడా. అదే జనగణన. ఒకలాగా చూస్తే ఇది సాధారణ జనాభా లెక్కింపు కార్యక్రమంలా కనిపించవచ్చు. కానీ ఈ ప్రక్రియ తర్వాత జరిగే పరిణామాలను కనుక చూస్తే భారత రాజకీయాలపై, పార్లమెంటు నిర్మాణంపై, అభివృద్ధి ప్రణాళికలపై, అట్లాగే 2029 ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశాలపై అన్ని చోట్ల చర్చలు జరుగుతూ ఉన్నాయి. 2029 ఎన్నికలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అందుకే ఈ రోజు నుంచి ఈ అంశాలపై సమగ్రంగా మనం అందరం అర్థం చేసుకునేందుకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి 4 భాగాలు కలిగినటువంటి సిరీస్ని ప్రారంభిస్తున్నాను మన యూట్యూబ్ కోసం. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు, ప్రేక్షకులందరూ కూడా సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ అన్ని అంశాలపై పార్ట్ 1 జనగణన, పార్ట్ 2 డీలిమిటేషన్, పార్ట్ 3 మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా పార్ట్ 4లో 2029 ఎన్నికల బ్లూ ప్రింట్. ఈ వీడియోలో చెప్పే ప్రతి అంశం కూడా, ఈ 4 వీడియోలలో చివరికి 5th పార్ట్ కూడా తీస్తాను. అది చాలా ఇంపార్టెంట్. వీటన్నింటిలో కూడా రాజ్యాంగం, చట్టాలు, అధికారిక సమాచారం, చారిత్రక ఆధారాలు, అలాగే పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నటువంటి వాస్తవాల ఆధారంగా మాత్రమే ఈ వీడియోలు చేయబడతాయి. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాదు, అలాగే వ్యతిరేకంగా కూడా ఉండవు. మన లక్ష్యం ఒక్కటే, రాజ్యాంగపరమైనటువంటి అంశాలను క్లియర్గా అర్థం చేసుకోవటము, అర్థం చేసుకున్న అంశాలను అవలీలగా అర్థమయ్యే విధంగా విశ్లేషించటం. సాధారణ పౌరునికి కూడా చాలా చక్కగా అర్థమయ్యి రాజ్యాంగము, రాజ్యాంగ ప్రక్రియలు, ప్రజాస్వామ్య ప్రక్రియలు స్పష్టంగా తెలుసుకునేందుకు మనం ఈ వీడియోలను చేస్తున్నాం. ఓకే, మరి మొదలు పెడదామా? ఈరోజు సిరీస్లోని మనం మొదటి భాగమైనటువంటి జనగణన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు జనగణన అంటే ఏమిటి? చాలామంది జనగణన అంటే జనాభా లెక్కింపు సింపుల్గా చెప్తా ఉంటారు. జనగణన అంటే ఇంగ్లీషులో సెన్సెస్. చాలా సింపుల్ పదము సెన్సెస్. సరళంగా చెప్పాలంటే దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి గురించి ప్రభుత్వం ఒక నిర్దిష్ట సమయంలో అధికారికంగా సేకరించేటువంటి సమాచారం. ఏం సమాచారము? ఎంతమంది ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు, వయస్సు ఏమిటి, విద్యా స్థాయి ఏమిటి, వృత్తి, ఆర్థిక పరిస్థితి, గ్రామాలలో ఎంతమంది ఉన్నారు, నగరాలలో ఎంతమంది ఉన్నారు, నగరాలలో స్త్రీల నిష్పత్తి ఏమిటి, గ్రామాలలో స్త్రీల నిష్పత్తి ఏమిటి, ఇలాంటి అనేకమైనటువంటి వివరాలను నమోదు చేసే ప్రక్రియనే జనగణన అంటారు.
ఈ సమాచారం ఒక వ్యక్తి కోసమో లేదా ఏదో ఒక రాజకీయ పార్టీ కోసమో చేసేటువంటి ప్రక్రియ కాదు. ఇది దేశ ప్రణాళిక కోసం, భవిష్యత్తు అభివృద్ధి కోసం, వనరుల పంపిణీ కోసం భారతదేశంలో ఇలాంటి ప్రక్రియలు స్వతంత్రానికి పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా చేయబడతా ఉన్నాయి. ఒక్కసారి భారతదేశంలో జనగణన చరిత్రను కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. భారతదేశంలో స్వతంత్రానికి పూర్వమే మొట్టమొదటిసారి దేశవ్యాప్త జనగణన ప్రయత్నం ఎప్పుడు జరిగిందంటే 1872లో జరిగింది. అయితే మొదటి సమకాలిక దేశవ్యాప్త అధికారిక జనగణన మాత్రం 1881లో నిర్వహించబడ్డాయి. 1881 నుండి ఇప్పటి వరకు అంటే 2011 వరకు చేసినటువంటి జనగణన భారతదేశం దగ్గర చాలా పదిలంగా ఉంది. అయితే 1881లో నిర్వహించారు, అది అధికారికంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చొప్పున భారతదేశంలో జనగణన నిర్వహించడం ఒక సర్వసాధారణ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తూ ఉంది. 1901, 1911, 1921, 1931 ఇట్లా వరుసగా 41 అంటే స్వతంత్రానికి పూర్వం. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 నుండి వరుసగా 10 సంవత్సరాలకు ఒక్కసారి చొప్పున 1961, 71, 81, 91, 101, 2011 వరకు ఇలా కొనసాగుతూ వచ్చింది. అయితే సాధారణంగా ఏం జరగాలి, మళ్ళీ 2011 తర్వాత 2021లో కూడా జనగణన జరగవలసిందే. అయితే అదృష్టమా దురదృష్టమా తెలియదు కానీ COVID-19 మహమ్మారి కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ఏవో కారణాలు చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ ప్రక్రియను ఇప్పటి వరకు కొనసాగించలేదు. సరే, అయితే ఈ జనగణన ఎందుకు అవసరం? ఎందుకంటే ఒక ప్రాంతంలో జనాభా ఎంత ఉందో తెలియకపోతే ఎన్ని పాఠశాలలు అవసరమో ఎలా నిర్ణయిస్తాము? ఎన్ని ఆసుపత్రులు నిర్వహించాలి, ఎన్ని ఆసుపత్రులు నిర్మాణం చేయాలి, ఎన్ని రోడ్లు వేయాలి, ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఎన్ని ఉద్యోగాలు అవసరము, ఎక్కడ తాగునీటి సమస్య ఉంది, ఇవన్నీ తెలుసుకోవటానికి జనగణన సమాచారం పైనే ప్రభుత్వం పూర్తిగా ఆధారపడుతుంది కూడా. అయితే ఇవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మరి వాటిని సమకూర్చుతుందా అంటే అది వేరే మ్యాటర్. మరి ఎందుకు సమకూర్చలేదు, సమకూర్చకపోవడానికి కారణాలు ఏమిటి అనేది అది సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు మనం కేవలం జనగణనకు సంబంధించినటువంటి అంశాల మీదకే అక్కడికే మనం మాట్లాడుకుందాము. అంటే జనగణన కేవలం గణాంకం మాత్రమే కాదు, ప్రభుత్వ పరిపాలనకు పునాది కూడా. దీనికి మరి చట్టపరమైనటువంటి నేపథ్యం ఏమన్నా ఉందా అంటే డెఫినెట్ ఉంటుంది. చట్టపరమైనటువంటి నేపథ్యం బందోబస్తుగా ఉంది. భారతదేశంలో జనగణన సెన్సెస్ యాక్ట్ 1948 ప్రకారం నిర్వహించబడుతుంది. జనగణన అనేది సెన్సెస్ యాక్ట్ ఉన్నది 1948, దాని ప్రకారమే నిర్వహించాలి. ఈ ప్రక్రియ ఎవడు పడితే వాడు నిర్వహించడానికి వీలు లేదు. గతంలో కేసీఆర్ నిర్వహించండి, ఇప్పుడు మనోళ్ళు కూడా నిర్వహించారు. కానీ వాటికి విలువ ఉండదు. పబ్లిక్ని లెక్కించే, ప్రజలను లెక్కించే అధికారము కేవలము కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి భారత ప్రభుత్వానికి చెందినటువంటి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ కార్యాలయం మాత్రమే నిర్వహిస్తుంది. ఇది కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రేట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. ఓకే, జనగణనలో ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చట్టపరంగా గోప్యంగా ఉంచబడుతుంది. ఓకే, ఇది వ్యక్తిగతంగా పన్నుల కోసం కానీ పోలీసుల విచారణ కోసం కానీ ఉపయోగించకూడదని ఆ సెన్సెస్ యాక్ట్లో క్లియర్గా ఉంది. ఈ గోప్యతనే జనగణనపై ప్రజలలో నమ్మకం పెంచేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము. కానీ ప్రభుత్వము దీని ఆధారంగా కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అది చట్టపరమైనటువంటి అంశం కాకపోయినప్పటికీ. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ జనగణనకు
2029 ఎన్నికలతో సంబంధం ఏంటి? ఇక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. జనాభా మారితే కొన్ని ప్రాంతాలు వేగంగా పెరుగుతాయి, కొన్ని ప్రాంతాలలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా సమతుల్యంగా ఉండాలా? ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం కోసము తదుపరి దశ డీలిమిటేషన్ అనేటువంటి చాప్టర్లో చూద్దాము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకునేందుకు జనగణన నిర్వహించడానికి గల కారణాలు డీలిమిటేషన్కు కూడా అటాచ్డ్ అయి ఉంటుంది. డీలిమిటేషన్ చేయాలంటే జనగణన కావాలి కదా. ఒక పార్లమెంట్ అంటే ఒక ఎంపీకి ఒక చోట 10 లక్షల ఓటర్సు, మరో చోట 30 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి అలాంటి అసెంబ్లీస్, అలాంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదా. మల్కాజిగిరిలో 30 లక్షలకు పైబడి ఉంటే వరంగల్కు సంబంధించినటువంటిది 10 లక్షలు 12 లక్షలు, అంటే 3 పార్లమెంటరీ స్థానాలకు సరిపడేది ఒక మల్కాజిగిరిలో ఉంది. ఇలాంటి నియోజకవర్గాల సమతుల్యత కూడా దీనితోటే వస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా ఈ సెన్సెస్ తోటే ముడిపడి ఉంటుంది. అయితే డీలిమిటేషన్కు అవసరమైనటువంటి ప్రాథమిక సమాచారాన్ని అంతటిని కూడా ఈ జనగణన నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జనగణనను 2029 ఎన్నికల బ్లూ ప్రింట్లో మొదటి అడుగుగా చాలామంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. జనగణన అనేది 2029 ఎలక్షన్కు బ్లూ ప్రింటు. ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది ఈ బ్లూ ప్రింట్ 2029 ఎలక్షన్ అనేది? మనం ఈ 4 సిరీస్లు, ఇప్పుడు ఇది మొదటి సిరీస్, రెండో సిరీస్ డీలిమిటేషన్ ఉంటుంది, మూడో సిరీస్ ఏముంటుంది? మహిళా రిజర్వేషన్ ఉంటుంది, నాలుగో సిరీస్ 2029 బ్లూ ప్రింట్ ఉంటుంది. కాబట్టి ఈ 3 సిరీస్లు తప్పకుండా చూడాలి. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కూడా జనగణన ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్. మహిళలు ఏ కాన్స్టిట్యున్సీలో, ఏ సెగ్మెంట్లో ఎక్కువ ఉన్నారు, డెన్సిటీ ఆఫ్ ది మహిళలు ఎక్కడున్నారు అనేది కూడా చూస్తారు. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్కు సంబంధించి అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా జనగణన అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల జనగణన కేవలం పరిపాలనా కార్యక్రమం మాత్రమే కాదు, రాజకీయ వ్యవస్థలో కూడా ఒక కీలక దశ కూడా. ఓకే, అయినప్పటికీ ఈ అంశాలపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటున్నారు జనగణన ఆలస్యం వల్ల ప్రణాళికలు ప్రభావితం అవుతాయని అంటున్నారు. మరికొందరు అంటున్నారు దాని తర్వాత జరిగే రాజకీయ ప్రక్రియలపై చర్చ అవసరమని భావిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య పార్లమెంటరీ సిస్టంలో అభిప్రాయ భేదాలు ఉండడం, ఈ 2 అభిప్రాయాలు ఉండటం సర్వసాధారణం. కానీ వాస్తవాల ఆధారంగా అర్థం చేసుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, మళ్ళీ ఒక్కసారి మనం దీన్ని ఏం అర్థం చేసుకున్నాం అనే దాని గురించి నేను తెలియపరుస్తాను. ఈరోజు మనం ఈ చాప్టర్లో తెలుసుకున్నటువంటి అంశము జనగణన అంటే ఏమిటి, దాని చరిత్ర ఏమిటి, దాని చట్టపరమైనటువంటి నేపథ్యం ఏమిటి, అలాగే 2029 ఎన్నికలతో దానికి ఎందుకు సంబంధం ఉందో అనేటువంటి అంశాలు. ఓకే, కానీ ఇది కథలో మొదటి అధ్యాయం మాత్రమే. జనగణన పూర్తి అయిన తర్వాత ఏమవుతుంది, ఎందుకు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ గురించి ఇంత చర్చ జరుగుతూ ఉంది, ఏ రాజకీయాలకు ఏ రాష్ట్రాలకు ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు, ఎందుకు కొందరు దీనిని చారిత్రక అవకాశం అంటున్నారు, మరికొందరు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఈ ప్రశ్నలన్నింటినీ మనం తదుపరి వీడియోలో 2029 ఎన్నికల బ్లూ ప్రింట్ పార్ట్ 2లో చాలా సవివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజ్యాంగ, రాజకీయ, ప్రజా విధానాల విశ్లేషణల కోసం మన పబ్లిక్ లెన్స్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.
ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.